హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఉషాస్. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇదైతే ఇప్పుడు ఈవినింగ్ టైంలో తీసిన వీడియో అండి. ఇంకా మార్నింగ్ అయితే నేను నార్మల్గా లేచిన రొటీన్ వర్క్ అంతా చేసుకొని దేవునికి దీపారాధన అయితే చేసుకున్నాను, కానీ అదంతా షూట్ చేయలేదు. ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికే మాకు అవుతుంది. మా పాప ఇంట్లో ఉన్నదంటే ఇద్దరు ఒక ఆట ఆడతారు బాగా. సో మార్నింగ్ అయితే ఏం తీయలేదు. ఈవినింగ్ వచ్చేసి మా బాబు పడుకున్నాడు కాబట్టి కొంచెం మేము కాస్త హ్యాపీ అంటే మైండ్ పీస్ఫుల్గా పూజ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో ఇంకా అట్లా డెకరేట్ చేసామన్నట్టు దీపాలతోని. ఎలా ఉంది, బాగుందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అన్నట్టు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మాకు సపోర్ట్గా ఉంటుంది. మాకు ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ తరపు నుండి. ఎవ్రీ టైం మేము ప్రమిదలలోనే దీపాలు ముట్టించేది, కానీ ఈసారి కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా తీసుకున్నాం అన్నట్టు. క్యాండిల్స్ టైప్లో ఉన్నాయి దీపాలు. సో ఇందులో అయితే వెలిగించడం జరిగింది. ఇలా ఇంట్లో దీపాలు ఇలా క్యాండిల్స్తో వెలిగించడం వల్ల కొంచెం ఇల్లంతా ఇంకా బ్రైట్గా కనిపించింది. ఇక తర్వాత మేమైతే క్రాకర్స్ అయితే కాల్చాము. ఎక్కువ ఏం కాదు, ఒక 2-3 అంతే. అంతకన్నా మించి ఎక్కువ ఏం కాల్చలేదు. నేను, మా పాప, మా హస్బెండ్ అయితే మా తర్వాత ఆయన ఒక 2-3 కాల్చి వచ్చేసారు అంతే. ఈసారికి అయితే ఇంటి పెట్టుకున్నాము. చూసారు కదా ఇంకా బయట సౌండ్ ఎలా వినిపిస్తుందో. పాపం మా చిన్నదానికైతే కాలవడం సరిగా వస్తలేదు, అది పట్టుకోనికి రావట్లే. మధ్యలో ఒకసారి అయితే దానికి కొంచెం కాలుతుంది. మీరు కూడా ఈ ఫెస్టివల్ని ఎలా జరుపుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో పిల్లలు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా వాళ్ళతో టపాకాయలు కాల్పించాలి, లేకపోతే చిన్న మిస్టేక్ జరిగినా కానీ మనమే బాధపడతాం. సో బీ కేర్ఫుల్గా ఉండాలి పేరెంట్స్ కూడా. ఓకే, నేను చేసిన ప్రీవియస్ వీడియోస్కి అయితే వ్యూస్ వస్తున్నాయి, కానీ యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా పెరగడం లేదు. సో సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఏం చేయాలో మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు సజెస్ట్ చేయండి, నేను దాన్ని పాటిస్తాను. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, నేను అవన్నీ మైండ్లో పెట్టుకొని నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీకు కానీ ఏమన్నా ఐడియాస్ తెలిస్తే చెప్పండి, నేను మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకొని వీడియోస్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వ్లాగ్ వచ్చేసి. కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.